చెప్పండి. హలో చెప్పండి. బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా బాగున్నారా? ఆ? బాగున్నారయ్యా? బాగున్నాను. పేరయ్యా అది నేను ఫేస్బుక్ లో చూసినా కానీ పేరు లేదు దీంట్లో. ప్రసాద్ అయ్య గారు అంటారు. ప్రసాద్ అయ్యా? ఓకే ఓకే. అయ్యా ఎక్కడయ్యా? గుంటూరు. మేము మొన్న చూసాం ఫేస్బుక్ లో. కొంచెం బాగలేదు, క్యాన్సర్. ఏంటది? క్యాన్సర్ అయ్యా. క్యాన్సరా? కిడ్నీ యూరిన్ సంచిలో గడ్డ ఉంది. దానికి కిమో పెడుతున్నారు ప్రస్తుతానికి. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. కిమో పెడుతున్నారు ప్రస్తుతానికి. తర్వాత కిడ్నీ కూడా కొంచెం క్రియేటిన్ ఎక్కువైపోయింది. అదే మీతో ప్రార్థన చేపిద్దామని ఒకసారి. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? ఎంత ప్రార్థన చేసినా యేసు ప్రభువుకి ఎవరైతే బాగా నచ్చుతారో వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతారు. మదర్ తెరీసా గారే చెప్పారు కదా, ఏమని? నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు నొప్పిగా ఉందంటే ఇక దేవుడు నిన్ను వాటేసుకుంటున్నాడు అని. ఇప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు వాటేసుకున్నాడు, అందుకనే ఈ నొప్పులన్నీ వస్తున్నాయి. ఓకే, ప్రార్థనలో పెట్టండి. మరి చిత్తం ఏదైతే జరిగింది పెట్టి రెడీ చేసుకోండి. పెట్టి రెడీ చేసుకోండి. చూపిస్తున్నాడా యేసు ప్రభువు నా ద్వారా మీ ఆత్మని స్వర్గానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అది మనకి ఇహలోకం వద్దు. ప్రభు ఏమని చెప్పి ఉన్నాడు? రక్షణ కావాలిగా. మరి రక్షణ కావాలిగా. ఆ రక్షణ కోసమే మీరు ఆల్రెడీ ప్రభువుని విశ్వసించారు కదా. మీరు ప్రభువుని విశ్వసించింది దేనికి? పరలోక ప్రవేశానికే కదా. బాప్తిసం పొందుకోవాలి కదా. బాప్తిసం పొందుకున్నారు కదా. పొందుకోలేదా? ఫోన్ లో నేను ఇచ్చేస్తాను ఇప్పుడు బాప్తిసం. ఫోన్ లో బాప్తిసం ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాను. ఆ యొక్క శక్తి భగవంతుడు నాకు అందించి ఉన్నాడు. అది కొంచెం ఏం లేదులే కానీ కొంచెం ముందు ఆయన హీలింగ్ వచ్చేటట్టు చూసి కొంచెం ప్రార్థించండి చాలు. హీలింగ్ అనేది కాదు, ప్రభు సన్నిధికి చేరుకోవటమే మన కర్తవ్యం. ఓకే, కరెక్ట్ కాదంటలేదు కానీ వాళ్ళు ప్రభుని తెలుసుకొని రక్షణ పొంది బాప్తిసం అనుభవం కలిగి ప్రభువుని తెలుసుకున్నారు కాబట్టే కదా ప్రార్థన చేయమంటున్నారు. మేము తెలుసుకున్నాం, మా నాన్నగారు తెలుసుకోవద్దు. ప్రభు అయిన యేసు ప్రభు ఏమని చెప్పి ఉన్నాడు? తల్లినే గాని, తండ్రినే గాని, కుమార్తెనే గాని, కొడుకునే గాని ప్రేమించువాడు పరలోకము చేరగుడు అని చెప్పాడు కదా. మళ్ళీ మీరు మీ నాన్న అంటారేంటి? ఇంట్లో కుటుంబ సభ్యుల్ని అందరినీ ద్వేషించువాడే ప్రభుకి ఇష్టపరుచున్నాం. ఓకే, కాబట్టి మీరు ఈ ఇహబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి విమోచన పొంది ప్రభువుని నమ్ముకొని పరలోకము చేరుకునే ప్రయత్నం చేద్దాం. అవసరం లేదు. ప్రభు అయిన యేసు ప్రభు ఏమని చెప్పి ఉన్నాడు? పరలోకము రండి అన్నారు. ఇహలోకంలో సుఖాలు అనుభవించమని చెప్పారా? లేదు కదా. పరలోకంలో దేవుని యొద్ద మీకు సన్నిధానం కల్పిస్తా అన్నారు. కాదండి, ప్రభుని తెలుసుకొని ప్రభు ద్వారా కదా రక్షణ అనుభవం. అవును, ప్రభు ద్వారా రక్షణ నేరుగా మీకు రక్షణ ఇవ్వరు. మాలాగా విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారి ద్వారానే మీకు పరలోకం ప్రాప్తిస్తుంది. నజరేయుడైన యేసు నామమున